స్టూడియో తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా జొన్నలగడ్డ. మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేశాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పెంచలకోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగున మహిళలు, యువకులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణకు నీరాజనాలు పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని, వైఎస్ఆర్సీపీ పార్టీ అంతిమ గడియలు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అబద్ధపు ప్రచారానికి తెరలేపారని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు డబ్బులతో గెలవాలని, అప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని డబ్బులు, ఎంత మద్యం పంపిణీ చేసినా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు, నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, అదే తీర్పు ఆంధ్రప్రదేశ్లోనూ పునరావృతం అవుతుందని అన్నారు. సాక్షాత్తు ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభను అపహాస్యం చేయాలని పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ మంత్రులు అంబటి, కొడాలి నాని అవహేళనపై మండిపడ్డారు. జగన్ తాబేదారుల పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. ఆచంట నియోజకవర్గంలో ఒక్క గ్రామంలోనైనా ఇళ్ల స్థలాలు రూపాయి వసూలు చేయకుండా పట్టాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 80,000 నుండి 1,50,000 ఇళ్ల పట్టాల లబ్ధిదారుల నుండి వసూలు చేసి జేబులు నింపుకున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. 10 టీవీ, ఎన్టీవీ, టీవీ9 వంటి ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలను చేయిస్తూ ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉదాహరణ మీరు చూశారు, మొన్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చిలకలూరుపేట సభ, పోలీసులు యొక్క ఎస్పీలు, ఐజీలు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తాబేదారులుగా పనిచేస్తూ ప్రధానమంత్రి సభను కూడా అపహేళన చేయడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు ఈ రాష్ట్రంలో అధికారులు ఇంకా పనిచేస్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన అధికారుల్ని విచారణ చేసి క్రమశిక్షణ చేయాలి ఎలక్షన్ కమిషన్ అనే మాటని ఆల్రెడీ మా యొక్క 3 రాజకీయ పార్టీలు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేసిన సందర్భంగా దాని మీద యాక్షన్ చేయమని కూడా మాట్లాడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే వాస్తవాల్ని నేనే ఫిజికల్గా ఆ సభలో ఎంటర్ అయ్యా. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వచ్చారనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఉంది. చెప్తాను, రాబద్దాల ప్రచార మాధ్యాలతోటి ప్రత్యేకంగా అబద్ధాల మంత్రులు చేసి దాన్ని ఆ కూటమి ఏమీ కాలేదు, మీరు ధైర్యంగా ఉండాలని వాళ్ళ కార్యకర్తలు చెప్పుకోవడానికి అపహాస్యం చేస్తున్నారు. సిగ్గు లజ్జ లేని వైఎస్ఆర్ పార్టీ మంత్రులు కానీ, వారి యొక్క నాయకులు కానీ అది దిక్కుమాలిన పార్టీగా నేను భావిస్తా ఉన్నాను. కూటమి గెలుపు ఖాయమని చెప్తా ఉన్నాం. భయపడుతున్నావు, భయంతో మీరు మాట్లాడుతున్న సందర్భంగా ఆపద్దాలు మాట్లాడుతున్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మీ పద్ధతి ఎక్కడా మారలేదనే మాటని చెప్పడానికి బాధ కలుగుతుంది. రండి, ప్రజా కోర్టు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తున్నారు. అప్పుడే డబ్బులు పంపిణీలు మొదలుపెట్టారు. ఇది వాస్తవం అనే మాటని ఎవరికి తెలియదు కాదు, రహస్యం కాదు. డబ్బులతో గెలవాలని ఆలోచన చేస్తున్నాం. చేయండి, చూద్దాం ఈ డబ్బులు ఎక్కడ పనిచేస్తారు. ఇటు కర్ణాటకలో చూసాం, ఇటు తెలంగాణలో చూసాం, ఇక్కడ కూడా చూడబోతా ఉన్నాం. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని మందు బాటిల్ ఇచ్చినా కూటమి గెలుపు ఖాయం అనే మాట చెప్తాను. థ్యాంక్ యూ.
అమరావతి ఏవిఆర్ కళ్యాణ మండపంలో పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ ఆలోకం సుధాకర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పెద్దకూరపాడు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని బీజేపీ నాయకుల పరిచయ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు కలిసి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమవుతున్న భాష్యం ప్రవీణ్ ఈ సమావేశంలో పెదకూరపాడు, అమరావతి, కోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోకం సుధాకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీతో కలిసి ముందుకు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చి 100 రోజుల తర్వాత నేనేంటో చూపిస్తానన్నాడు. ఏమీ చేయలేదు అని అన్నారు. అలాగే ఈ పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చేసింది ఏమీ లేదని అన్నారు. మన పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు అందరూ ఈ 2 పార్టీలతో కలిసి భాష్యం ప్రవీణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సుధాకర్ బాబు గారు మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీలో తిరుగుతూ ఏదైతే పెదకూరపాడు అసెంబ్లీ మండల అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శులు ఇద్దరు, ఆ పై బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, వివిధ మోర్చాల్లో బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పెదకూరపాడు అసెంబ్లీ. ఈ సమావేశానికి ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఈ టికెట్ ఇవ్వడం అవకాశం జరిగింది. దీనికి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. వారు ఇక్కడ మన జిల్లాలో రాత్రి వినుకొండ స్టార్ట్ చేశాం. అక్కడ వినుకొండ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పెద్దలు జీవి ఆంజనేయులు గారు అక్కడ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. వారు కూడా ఇలానే సేమ్ అక్కడ లెనిన్ కుమార్ నియోజకవర్గ కన్వీనరు, వారి ఆధ్వర్యంలో ఇట్లానే మన కార్యకర్తలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ అభ్యర్థి ఆంజనేయులు గారు వచ్చి మన వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మద్దతు ఇవ్వాలి, మీరందరూ నాకు సహకరించాలి, మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి, ఘనమైన మెజార్టీతో గెలిపించాలని ఆయన మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరడం జరిగింది. సో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నిన్న ఈ రోజు నుంచి వాళ్ళు అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మన పార్టీ వాళ్ళు కూడా కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి మన అసెంబ్లీ కన్వీనరు తమ్మ వెంకరెడ్డి గారు అధ్యక్షత వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు మన ఉమ్మడి అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారికి మనం స్వాగతం పలుకుతా ఉన్నాం. పెదకూరపాడు అసెంబ్లీ నాయకులు. కృష్ణా జిల్లా గుడివాడ, గుడ్లవల్లేరు మండలంలోని సేరి దగ్గుమిల్లి, చింతలగుంట, కట్ట వాణిచెరువు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వెనిగండ్ల రాము ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరి ఉన్నారు. సందర్భంలో గ్రామాల ప్రజల సమస్యలను రాము గారికి వినవించారు. ఆ సమస్యలపై వెనిగండ్ల రాము సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చి ఉన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా ఉదయగిరి పట్టణంలోని దర్గాలో నియోజకవర్గ ప్రజల సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బాలాజీ నగర్, నాగుల బావి వీధి, యాదవపాలెం, ఆవుల వీధి, కొల్ల వీధి పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టి రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ ఫలాలు మరింత మెరుగ్గా ప్రజలకు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి
నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నిర్వహించారు. డివిజన్ కు విచ్చేసిన ఆమెకు నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేస్తపాలెం అపోజిట్ మహాలక్ష్మమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణకి, ఎంపీగా వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తాము ఇంటింటికి వెళుతుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. చిరునవ్వుతో ప్రజలు స్వాగతం పలుకుతూ తమ కుటుంబంలో వ్యక్తిగా ఆదరిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో నారాయణ సార్నే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెబుతున్నారని తెలిపారు. నెల్లూరు అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నారాయణ సార్కే మా ఓటు అని ప్రజలు డిసైడ్ అయిపోయామని చెబుతుండడం సంతోషంగా ఉందన్నారు. జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం ఉదయగిరి మండల కన్వీనర్ బయ్యన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ 1983 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రుణపడి ఉంటానని, జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉదయగిరిలో పరిశ్రమను నెలకొల్పి మహిళలకి స్వాతంత్రం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. మీ కాళ్లపై మీరు నిలబడేలా నేను మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆయన తెలిపారు. అందరి ఆశీస్సులతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా రెపరెపలాడిస్తానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయించారని, అంతకు మించి వారి హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అభ్యర్థి 1.5 సంవత్సరంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, మండల కన్వీనర్ బయన్న, మాజీ మండల అధ్యక్షులు చేజర్ల సుబ్బారెడ్డి, సీతారాంపురం జెడ్పీటీసీ కల్వెల్ల జ్యోతి, కామేపల్లి మండలంలోని బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నగారు ఎన్టీఆర్ గారికి ఒక్కసారి జోహార్ చెప్పుకుందాం. జోహార్ ఎన్టీఆర్. అలాగే మన ఉదయగిరి ముద్దుబిడ్డ పొన్నిపోయిన చెంచురామయ్య గారు, ఆయన అడుగుజాడల్లో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు గాని, ఆయన గండిపాళెం ప్రాజెక్టు గురించి గాని వారి అడుగుజాడల్లో నడవడం జరుగుతోంది. వారికి ఒక్కసారి జోహార్ చెన్నిపోయిన చెంచురామయ్య గారు. అలాగే షబీర్ భాయ్ కి జోహార్. షబీర్ భాయ్ తండ్రి ఇప్పటికీ ఆ వారసత్వం ఇక్కడే ఉంది. ఎంతో వర్క్ చేస్తా ఉన్నారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు సత్తెనపల్లి నియోజకవర్గం ఎస్టీ సెల్ కమిటీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియమించడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులు మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, దళిత, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. అసలు కన్న తల్లిని కంటిన్యూ పెట్టించినటువంటి వ్యక్తి, కన్న తల్లి కంటిన్యూ పెట్టింది కదా రాజీనామా చేసేటప్పుడు. సొంత బాబాయిని చంపేశారు కదా, సొంత చెల్లెళ్ళిద్దరు రొట్టెలు పడ్డారు కదా. మీ పెట్టిందమ్మా, అసలు తల్లి పెట్టే ఆ తల్లి కన్నా ద్రోహం చేసినప్పుడు అది మీరెందా? అందుకని ఇటువంటి దళిత గిరిజన ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఈ ద్రోహి మీ పేరు చెప్పుకొని మీ బిడ్డ అని చెప్పి అసలు కన్న తల్లికి ఎంత ద్రోహం చేశాడో అంతకన్నా 100 రెట్లు మీకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి.
చిన్న తరహా పరిశ్రమలు కుదేలు కాకుండా వాటి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని జై భీమ్ రావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇటువంటి చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ నేను అండగా ఉండి వాటి పురోభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పలు పరిశ్రమ నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. కోవిడ్ కారణంగా చిన్న తరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారగా మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉండడంతో అవి కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ ఆధార పరిశ్రమల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. దీంతో వాటిపైన ఆధారపడిన వారి జీవనోపాధి అస్తవ్యస్తంగా మారిందని చెప్పారు. ప్రభుత్వాలు పరిశ్రమలకు సబ్సిడీలు వివిధ రూపాల్లో ఆదుకుని వాటి పురోభివృద్ధికి పాటుపడాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, జై భీమ్ రావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో వివిధ షాపుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అంటే వ్యవసాయ సంబంధించిన పరికరాలు కానీ, గొడవలు కానీ, లేకపోతే చిలకపార కానీ, సరిగ్గా వర్షాలు లేకపోవటం, అలాగే ప్రాజెక్టులో నీరు లేకపోవటం వల్ల రోజు రోజుకి వర్షాయ ఉత్పత్తులు తగ్గిపోతూ ఉన్నాయి, వ్యవసాయ పనులు తగ్గిపోతూ ఉన్నాయి. దానివల్ల వారికి కూడా వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి కూలింగ్ పని కూడా వాళ్ళకు కూడా ఆదాయం తగ్గిపోయింది. దానివల్ల జీవనోపాధి తగ్గిపోయింది. ప్రభుత్వాలు అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు వెల్డింగ్ షాప్ తీసుకున్నట్లయితే వీళ్ళు 3 ఫేజ్ కరెంటు వాడటం, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు రేట్లు బాగా పెరిగిపోయినాయి. వీరికి సబ్సిడీ రూపంలో కనుక వీళ్ళకి ఏమన్నా కరెంటు ఛార్జీలు ఇచ్చినట్లయితే వీళ్ళ యొక్క ఇంకా చిన్న తరహా పరిశ్రమలు పెరిగితే దానివల్ల ఉపాధి పెరుగుతుంది, జీవనోపాధి పెరుగుతుంది, రాష్ట్రం యొక్క వృద్ధి పెరుగుతుంది. దానివల్ల రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జై భీమ్ రావు పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తరహా పరిశ్రమల వారికి నేను తప్పకుండా అండగా ఉంటాను. వారికి సంబంధించిన వృద్ధి కోసం నేను పాటుపడతా అని చెప్పేసి చేస్తా ఉన్నాను. యువకుడిని, స్థానికుడిని, అలాగే విద్యావంతుడిని నన్ను ఆదరించండి. ఓటు గుర్తుకే మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు నేను కోరుతా ఉన్నాను. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం సూరయ్యపాలెం, ఎర్రబల్లి, విరువురు గ్రామాల్లో ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని మర్చిపోయాడన్న మంత్రి కాకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కాకాని అన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మాట తప్పితే మరోపక్క 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని మంత్రి కాకాని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థి కరువయ్యారని వ్యంగ్యంగా మంత్రి కాకాని అన్నారు. ఎవరు పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతారని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కనీసం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నాడని మంత్రి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. గత ప్రభుత్వ పనితీరు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కాకాని కోరారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని మంత్రి కాకాని పేర్కొన్నారు. పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేశామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామన్న మంత్రి కాకాని రైతులకు, మహిళలకు రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. ఇంటికి ఒక ఉద్యోగమని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చంద్రబాబు నాయుడు అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని మంత్రి కాకాని గుర్తు చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఒక కూటమిగా మారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సహాయంగా 5 విడతలలో 13,500 వంతున 67,500 రూపాయలను రైతుల
ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడిన మంత్రి కాకాని వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు 75,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందని మంత్రి కాకాని పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం కొలకలూరు మండలంలోని జాకీర్ హుసేన్ నగర కాజీపేట కొలకలూరు గ్రామాల్లో జరిగిన ప్రజా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి పర్యటించారు. గ్రామాన ప్రజలకు పలకరిస్తూ సాగిన ఆ ప్రచారంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెమ్మసాని నాదెండ్ల ముందుకు సాగారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తనది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే బ్లడ్ కాదని, గ్రావెల్ అవినీతి పరుల స్క్రిప్ట్ చదివే బ్లడ్ అని హెచ్చరించారు. 2,000 కోట్ల అవినీతి సొమ్ము ఎవరు తిన్నారని సూటిగా అడిగిన ప్రశ్నకి వైసీపీ నాయకుల వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. తన మీద పోటీ చేయటానికి ముందు 3 మారారని, రోసయ్య 4వ వారని చెప్పారు. గెలుపు ఎవరిదో ఆయనకు తెలుసని, వెనక్కి వెళ్లిపోదామంటే తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకుంతో ఆగిపోయారని పేర్కొన్నారు. గ్రావెల్ తవ్వకాల వద్ద తీసిన డ్రోన్ షాట్స్ ప్రపంచానికి పొన్నూరు అవినీతి పరుడి భాగోతాన్ని పరిచయం చేయబోతున్నాయని తెలిపారు. వైసీపీ అవినీతిని చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని గంటలైనా చాలవని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను అడిగింది అది మీరు తిన్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారా, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు పంపించారా అని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు మీకంటే 3, 4 పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేయకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు కూడా పోటీ చేయకూడదు అనుకున్నారు. అయినా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మీరు అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ఆ సొమ్ము ఖర్చు పెట్టు అని మీకు ఒక హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు పోటీ చేస్తున్నారు తప్ప మీకు కూడా తెలుసు రాబోయేటువంటి విక్టరీ ఎలా ఉండబోతుందో అని. ఇక్కడ ఓట్ల రూపంలో వచ్చేటువంటి విక్టరీ పులివెందుల గడ్డ దాకా వినబడబోతోంది రోసయ్య గారు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు సమస్యలపై చర్చించండి, మేము కూడా చర్చిస్తాం. అంతే తప్ప మీరు ఏదో ఎదుటి వాళ్ళ మీద బురదలదాం అంటే అది జరిగే పని కాదు. నిన్న తీసిన డ్రోన్ షాట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశం కాదు, ఆస్ట్రేలియా కాదు, అమెరికా కాదు, ప్రపంచం మొత్తం నీ భాగవతాన్ని చెప్పబోతున్నాయని చెప్తా ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా ఆయన గనులు ఈ భూములు తవ్వినందుకు ఎమ్మెల్యే నుంచి పార్లమెంటుకి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరు, మనోహర్ గారు ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ అయితే ఆ రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి తెనాలి అభివృద్ధిని ఎప్పుడు లేనంతగా చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే తెనాలి రూపురేఖలు మారబోతున్నాయి. ఈ రోడ్లు చూస్తా ఉన్నాం ఎంత గుంతలు ఉన్నాయో. అదేవిధంగా నేను కూడా నాకు ఏమీ ఆశ లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక్క తపన తప్పించి ఇంకా ఏమీ లేదు. అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా ఎప్పుడైనా మనం వెళ్ళాల్సింది పైకే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళామని వచ్చాను తప్పించి రోసయ్య గారి లాగా 1,000 కోట్లు దోచుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని మీలాంటి వ్యక్తులంతా మనస్ఫూర్తిగా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చి మా వెంట నడిచిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఆంధ్రావళి, జై అమరావతి. మీ అందరికి ఒక చిన్న విన్నపం. మొదటి ఓటు పార్లమెంట్ సభ్యుడికి సైకిల్ గుర్తుకి
పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కంపల్సరీగా మీరందరూ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి జనసేన పార్టీ నాయకులు దీనికోసం కృషి చేయాలి. రెండో ఓటు శాసనసభకి గ్లాస్ గుర్తు కాబట్టి ఈ రెండు గుర్తులు మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి. మొదటి ఓటు సైకిల్ గుర్తు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రెండో గుర్తు మన గ్లాస్ గుర్తుకి మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రణాళిక ప్రజలను తీసుకెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. ఆత్మకూరు రూరల్ మండలము నువ్వునూరుపాడు గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి రమణారెడ్డి, మోరం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బుడిగి నరసింహారెడ్డి, చల్ల ప్రణయ్ రెడ్డి, గొట్ట వెంకటరమణ ముదిరాజుల ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరందరికీ మాజీ మంత్రి, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఇంకా భారీ స్థాయిలో త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, మనం అందరం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పరంగా రేపు జరిగే ఎన్నికల్లో అందరం కలిసి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఈ పార్టీలో సైకిల్ గుర్తుకి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప మన పిల్లలకి భవిష్యత్తు లేదు, మనకు కూడా ఏం భవిష్యత్తు లేదు. ఇవాళ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని ఇంత పెద్ద మనసుతో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆత్మకూరు మండలం ఒక్కొక్క ఊరు చూస్తూ వచ్చారు. ఏముంది, ఎవరుండారు, ఎవరు లేరు అని కనుక్కుంటూ మన వాళ్ళతో మాట్లాడుతూ వస్తే ఆత్మకూరు మండలంలో నువ్వూరుపాడు గ్రామంలో రామనారాయణ రెడ్డికి ఎవరు లేరయ్యా, వాళ్ళందరూ ఇప్పుడే మారిపోయారు, నీ మనుషులు ఎవరు లేరు నీ దగ్గర అని చెప్పారు. ఇప్పుడు మీరందరూ మళ్ళీ నా మనుషులుగా వెనక్కి తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వూరుపాడు అనేటువంటిది మళ్ళీ రామనారాయణ రెడ్డి గారికి కంచుకోట అనేటువంటి విధంగా రేపు ఎన్నికల్లో మీరే నిలబడి చేయాలి. సరేనా? భక్తుల ఆరాధ్య దైవం చల్వప్ప తాత జాతర ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హేతెరు గ్రామంలో వెలిసిన శ్రీ చల్వప్ప తాత జాతర సందర్భంగా భక్తులు రథోత్సవం నిర్వహించారు. స్వామివారి రథోత్సవ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ ఇలవేల్పుగా కొలిచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేసిన ఘనత తమ ముఖ్యమంత్రి సీఎం జగన్ కి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మండలంలోని తొలిసారిగా సూరాయపాలెం, ఎర్రబల్లి, విరువురు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా సూరాయపాలెం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని విస్మరించారన్నారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశారన్నారు. సంక్షేమం విషయం రాజీ పడకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేశారన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో అధిక మొత్తాలను అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు మతతత్వ పార్టీకి మద్దతు ఇచ్చి ఒక వర్గ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. జగన్ అన్ని వర్గాలను కావాలనుకుని కేంద్రంతో స్నేహం, ధర్మం పాటించారు తప్ప మద్దతు ఇవ్వలేదన్నారు. సర్వేపల్లిలో వైసీపీ బలమైన పార్టీగా ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి ఇతర వ్యక్తులు, ఇతర పార్టీలు ఈ నియోజకవర్గం వైపు చూడటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెంచలకోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోనున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం వస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా గోనుపల్లిలో ఎలిఫెడ్ ప్రాంత ఏర్పాటు కార్యక్రమములు పరిశీలిస్తున్న నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ వర్యులు కురుగుండ్ల రామకృష్ణ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పెంచులుకొని దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆ కారణంగా ఇప్పుడు వెళ్ళిపోయాడు అన్ని రెడీ చేస్తాము. రేపు 3 గంటల నుంచి 3:15, 3 లోపల పెంచుల స్వామి దర్శనం, మళ్ళీ రిటర్న్ 4 వరకు
తాడేపల్లికి. ఇందులో పార్టీ కార్యకలాపాలు ఏమీ లేవు. పెంచల నరసింహస్వామిని దర్శించుకునే దానికోసం వస్తున్నారు. దర్శించుకొని మళ్ళా 4 వెళ్ళిపోతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా జొన్నలగడ్డ. మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేశాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పెంచల కోనలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్టూడియో ఇన్ తెలుగు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.